ఇంట్రొడక్షన్ చెప్పొచ్చు కదా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇక్కడ చూడు, నవ్వు ఒకసారి. వీకెండ్ రాగానే సంజయ్ కిచెన్ మారిపోతుంది. వీక్ డేస్ అంతా సంధ్యాస్ కిచెన్ ఉంటది. హే హాయ్ గైస్, హౌ ఆర్ యు ఆల్? సో ఈ రోజు కిచెన్ లో కడాయి మటన్ చేస్తుండు. హే హాయ్ గైస్, హౌ ఆర్ యు ఆల్? సో ఈ రోజు ఏం స్పెషల్ అనుకుంటారా? ఈ రోజు సంజయ్ కిచెన్ లో కడాయి మటన్ చూపించబోతున్నాను. సో ఆ రెసిపీని మొత్తం క్లియర్ గా చూపిస్తాను, చూసేయండి. ఫుల్ వీడియో చెక్ చేయండి, డోంట్ స్కిప్ గైస్. చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ వీడియో తీద్దామని అనుకున్నా, కాల్స్ లో మర్చిపోయినా. ఇది మా జీజు రెసిపీ అన్నమాట, సంజయ్ వాళ్ళ బ్రదర్ది. సో చూద్దాము. పేరేంటి అని అడుగుతుర్రా? అడగట్లేరా? నేనే చెప్తా. కడాయి చికెన్ నాట్, సారీ కడాయి మటన్. కన్ఫ్యూజ్ అయిపోయా. మటన్ అక్కడ ఉంది. సో ఈరోజు ఓన్లీ సంజయ్ కనబడతాడు వీడియోలో. నేను అప్పుడప్పుడు వస్తా అనుకుంటా. నేను రాకుండా ఎట్లా బ్లాగ్స్ అయితే చెప్పండి. గాయస్ అన్ని యాడ్ చేసేస్తుండు ఫాస్ట్ గా, నాకేం చెప్పట్లేడు. ఓకే, ఆనియన్ లో యాజ్ యూజువల్ గా సాల్ట్ అండ్ టర్మరిక్ వేసుకుండు. ఓకే, రెస్పెక్ట్ వేసుకున్నారు. సో ఇతగారు మా హస్బెండ్ అండి. మరి చెప్పాలా కదా జనాలకి నా హస్బెండ్ అని. ఇంకా 1 month లో 1 year అయిపోద్ది. నన్ను భరిస్తుండు పాపం. భరిస్తున్నావా? ఏంది నిజంగా అంతగానో బరువేనా భరించడానికి? నో అంటావేమో అనుకున్నా. ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు, నేను తప్ప. కుక్కర్ మూత పెట్టిండు ఆనియన్స్ మగ్గడానికి. యాడింగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఏంది గ్రీన్ ఉంది అనుకుంటుర్రా? అట్లనే అయింది నేను చేస్తే. ఎందుకైందో నాకు కూడా తెలియదు. సో 2 spoons వేసినవా? యా. కడాయి మటన్ చేస్తుండు, బట్ కుక్కర్ ఎందుకు ఉంది అనుకుంటుర్రా? ఎందుకు సంజయ్? నాకు కూడా తెలియదు. ఓకే, మటన్ ఫస్ట్ మంచిగా కుక్ అవ్వాలి కదా, సో అందుకే కుక్కర్ పెట్టాలి. తర్వాత కడాయిలో వేసి కొడతాడేమో. కారం వేసిన తర్వాత. ఓకే, కారం వేసిన తర్వాత. ఓ కారం కూడా వేసేసినవా? I used it to capture 1 full spoon. ఓకే, దీంతో ఫుల్ స్పూన్ వేసిండంట. ఫుల్ కారం ఉంది. సో ఆఫ్టర్ 15 minutes అయింది కదా? అయింది. ఇంకా కొన్ని నీళ్ళు రాలేవు కాబట్టి కొంచెం నీళ్ళు వేసి విజిల్. ఓకే, సో మీకు మంచిగా 15 minutes తర్వాత వాటర్ రాకపోతే గాయస్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి పైనుంచి. సో పైనుంచి వాటర్ వేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకోండి. ఎన్ని విజిల్స్ పెట్టాలి? 5 విజిల్స్ వరకు పెట్టాలంట. విజిల్స్ వచ్చేసాయి గాయస్, చూడండి. సో మంచిగా 5 విజిల్స్ తో మగ్గనిచ్చాడు మటన్ ని. సో ఇప్పుడు ఈ మటన్ ని కడాయిలో వేసి మంచిగా వాటర్ అంతా మటన్ కి గట్టిగా పట్టే వరకు ఫ్రై చేస్తాడు అనమాట. సో ఇక్కడ కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని స్మాల్ గా కట్ చేసిన గార్లిక్ ఇంకా కరివేపాకు వేస్తుండు. సో కుక్ అయిన అంతా మొత్తం మటన్ కడాయిలో వేసేయాలి ఆయిల్ లో. సో ఇంకా ఇది మంచిగా వాటర్ అంతా గట్టిగా అయ్యే వరకు మటన్ కలుపుతాడు. ఒకవేళ మీకు సరిపోకపోతే కారం ఉప్పు మళ్ళీ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మసాలా కూడా దీంట్లో యాడ్ చేస్తున్నావు. దాంట్లో యాడ్ చేయలేవా నువ్వు ముందే? ఓకే, సో కడాయిలోకి తీసుకున్నప్పుడు మసాలా, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. యా, ఇప్పుడైతే ఇది ఇంకా గట్టిగా అయిపోయే వరకు మగ్గనిస్తే మటన్ రెడీ. ఆ స్మెల్ తీసుకుంటే ఎంత బాగుందో. ఇంకా ఫాస్ట్ గా తినేసేయాలి. అస్సలు వెయిట్ చేయబుద్ధి కావట్లేదు, బట్ వెయిట్ చేయాలి. అది మంచిగా గట్టిగా అవ్వాలి. యాక్చువల్లీ నేను పెళ్ళైన తర్వాత 1 month కేమో మా జీజు చేసిండే కడాయి మటన్ అని. అల్టిమేట్, అసలు ఇంత మస్త్ అయిండే, సూపర్ అనిపించింది. సంజయ్ చేసే బిర్యానీలు, నాన్ వెజ్ బిర్యానీలు, మటన్ చికెన్ ఏదైనా గానీ, ఇంకా జీజు చేసే కడాయి మటన్ చికెన్ చాలా బాగా అనిపించింది, సూపర్ అనిపించింది అసలు. సో ఇప్పుడు అందుకే జీజుకి అడిగి రెసిపీ చేస్తుండు సంజయ్ నా కోసం. నాకు చాలా నచ్చింది, చాలా ఫేవరెట్. మటన్ లో అంటే కడాయి మటన్ చాలా బాగా అనిపించింది. సో మస్ట్ ట్రై గైస్. సో మంచిగా మగ్గుతుంది, గట్టిగా అయిపోవాలన్నమాట మగ్గి. ఇట్లా వాటరీ ఉండొద్దు. సూపర్ స్మెల్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. సో ఇంకా మీకు ఎక్కువ కారం కావాలి, మంచిగా స్పైసీ అనిపించాలి అని అనుకుంటే మీరు ముందే ఆయిల్లో గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్స్ రెడీ గైస్.
ఆహా నిజంగా స్మెల్ అయితే ఆసమ్ అంటే ఆసమ్ వస్తుంది, పిచ్చెక్కిపోతుంది. ఇంకా కూడా దగ్గర చేసుకుంటారంటే చేసుకోండి, ఇట్స్ యువర్ చాయిస్. సో దట్స్ ఇట్ గైస్. యా టేస్ట్ చూసి చెప్తాను మీకు. వైట్ రైస్ ఇంకా దీంతో కాంబినేషన్ అదిరిపోతుంది అని అనుకుంటున్నాను. ఫుల్ ఆకలిస్తుంది నాకైతే. ఆనియన్స్ కట్ చేసి ఇంకా ఇక్కడ ఇది నింబు. వెర్ ఇస్ నింబు? అంతా సరిపోయినాయి, సూపర్ ఉంది, కాలుతుంది. ఇది ఈ రోజటి ప్లేట్. మస్ట్ ట్రై గైస్, చాలా బాగుంది. ఈ రోజటికి ఇంతే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.